వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతోటి జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా పరిస్థితులపైన సమీక్షించడం, భవిష్యత్తు కార్యాచరణపైన ఇన్ఛార్జీలకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతోటి జగన్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కీలక సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రమేష్? చక్రి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. గతంలోనే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు జగన్ ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలంటూ కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు సూచించారు. ఏ ఒక్క చోట ఏకగ్రీవ ఎన్నిక జరిగినా కానీ దాన్ని సీరియస్ గా తీసుకుంటారని, దానికి సంబంధించి దానికి బాధ్యులైన వారిపై చర్యలు కూడా ఉంటాయంటూ గతంలో హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల విషయాన్ని మరోసారి పార్టీ నేతలతో చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తాం లోకల్ బాడీ ఎన్నికల్లో అని ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సాధ్యాలు వీటిపైన కూడా పార్టీ నేతలతో చర్చించబోతూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలకు సంబంధించి ఇప్పటికే వివిధ రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. ప్రధానంగా మెగా టీఎస్సీ అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసింది. మరోవైపు ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి కరువు సమస్యలు కావచ్చు, ఎన్నెన్నో ప్రభావం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే కేసులు పెడుతూ ఉందో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇలా అనేక అంశాలపైన కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తారు. అదే సందర్భంలో రానున్నటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.